నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. మన కనిపించే నవ్వులకు బాట, మన కనిపించని వెక్కిళ్ళకి ఊరట, మన అలసటలకు సాంత్వన, మన అలకలకు చెలమ. అన్నీ అమ్మే. అమ్మ దగ్గరే సాగుతాయి. అమ్మతోనే అన్నీ చెప్పగలం, చెప్పుకోగలం. ముఖ్యంగా కష్టాన్ని కడుపులో దాచేది, అండగా నిలిచేది, కన్నీళ్ళను తుడిచేది అమ్మ చెయ్యి. మన గురువు, మన పాఠం అన్నీ అయిన అమ్మకు పాదాభివందనాలతో అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో నిర్భయ కేసులు చాలా వింటున్నాం. అలాంటివి విన్నా, తలుచుకున్న మనసు బాధతో నలిగిపోతుంది. ఈ అత్యాచారాలను ఆపలేమా? సమాజం ఎటుపోతుంది? కామాంధులకు బలి అయిన అమ్మాయి శారీరకంగా, మానసికంగా నలిగిపోయి తన జీవితాన్ని అంతం చేసుకోవలసిందేనా? ఆ అమ్మాయికి జీవించే అర్హత లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నల నుంచి పుట్టిందే ఈ అమ్మకు ప్రేమతో లేఖ. ఇది తరుణి అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది. నా ఈ రచనను మీకు అర్థంగా వినిపిస్తున్నవారు శ్రీమతి త్రిపుర. వీడియో ఎడిట్ చేసింది సుమకుసుమాలు హోస్ట్ శ్రీమతి సుమచంద్ర. వీడియోను వీక్షిస్తున్న మిత్రులకు, సుమకు, త్రిపురకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతోనో కబుర్తోనో కలుసుకుందాం. అందాక మరోసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలతో సెలవా మరి. నమస్తే. మీ మాల. హైదరాబాద్, 11 డిసెంబర్ 2024. ప్రియాతి ప్రియమైన అమ్మకు ప్రేమతో. అమ్మా, నా మనసులో ఎగసిపడుతున్న ఆనంద తరంగాలను, చెలరేగుతున్న భావోద్వేగాలను మాటలతో చెప్పలేక నీకు ఉత్తరం రాస్తున్నాను. ఏంటిది అని ఆశ్చర్యపోతున్నావా? అవునమ్మా, నాలో నలిబిలిగా చెలరేగుతున్న భావాలను ఎలా చెప్పాలో, నా ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియనంత ఆనందంగా ఉన్నాను. ఇలా కాదు, ఆ రోజు నుంచి మొదలు పెడతాను. నా స్నేహితురాలు కళ్యాణికి నాకు క్యాంపస్ సెలక్షన్స్లో ఒకే ఆఫీస్లో ఉద్యోగాలు వచ్చాయని నీకు తెలుసు కదా. ఇద్దరము ఆ జాబ్లో చేరాము. కాలేజ్ నుంచి వచ్చిన కొత్త జాబ్. ఆడుతూ పాడుతూ నెల గడిపేశాము. ఆ రోజు మా శాలరీ వస్తుందని తెలిసింది. మొదటి శాలరీ వస్తుందంటే చెప్పలేని ఉత్సాహం, ఆతృత. దానికోసం బోలెడు ప్లాన్స్. ఇంకా చెప్పేదేముంది, పొద్దున్నే లేచి తలస్నానం చేశాక జుట్టు తడి ఆరకపోతే జబ్బు చేస్తుందని జుట్టుకి సాంబ్రాణి వేసి చిక్కులు తీసి చక్కగా జడవేశావు. వద్దమ్మా అంటే వినవు. చీర కట్టుకోవాలనిపించి గులాబీ రంగు షిఫాన్ చీర కట్టుకున్నాను. నన్ను చూసి మా రాణి అమ్మ మెరిసిపోతోంది అని నువ్వు డాడీ మురిసిపోయారు. బామ్మ దిష్టి తీసింది. హుషారుగా ఆఫీస్కి వెళ్ళాను. మధ్యాహ్నానికి నా అకౌంట్లో శాలరీ జమ అయింది. ఇక నా సంతోషానికి అవధులు లేవు. 5 గంటలకే ఆఫీస్ పని ముగించుకొని నేను కళ్యాణి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము. మాకు ఇష్టమైన కసాటా తిని వీకెండ్లో సినిమాకు వెళ్దామని ప్లాన్ వేసుకుని ఇంటికి రావడానికి క్యాబ్స్ బుక్ చేసుకున్నాము. 2 క్యాబ్స్ ఒకేసారి వచ్చాయి. బాయ్ చెప్పుకొని మరోసారి ఒకరికొకరం కంగ్రాట్స్ చెప్పుకొని ఎప్పుడెప్పుడు ఇంట్లో మా శాలరీ సంగతి చెప్పాలా అని ఉత్సాహంగా ఎవరి క్యాబ్ వాళ్ళం ఎక్కాము. నేను రిలాక్స్డ్గా కూర్చుని నా సెల్లో మెసేజెస్ చూసుకుంటున్నాను. కొంచెం దూరం వచ్చాక మేడం పిలిచాడు డ్రైవర్. ఏంటి అని తలెత్తుతూ టైం చూసుకున్నాను. 6:30 అయింది. మబ్బులు కమ్ముకుని చిరుచీకటిగా ఉంది. అబ్బా, ఈ మధ్య ఈ వానలు తెగ ఏడిపిస్తున్నాయి అని విసుగ్గా అనుకున్నాను. కొద్ది దూరంలో సిగ్నల్ కనిపించింది. అక్కడ వెహికల్స్ ఆగున్నాయి, కానీ వాటికి దూరంగానే ఉన్నాము. అది చూస్తూ ఏంటి స్లో చేస్తున్నావు ఎందుకు, సిగ్నల్కి దూరంగానే ఉన్నాం కదా అని అంటున్నాను. రెప్పపాట్లో నా మొహం మీద ఏదో స్ప్రే చేశాడు.
ఏంటి? ఆపు ఆపు అంటున్నాను. అంతే, నాకు తెలివి వచ్చి అతి కష్టం మీద కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నా పక్కన నువ్వు కూర్చుని ఉన్నావు. అసలు ఏమైంది నాకు? నేను ఎక్కడున్నాను? ఏం తెలియటం లేదు. శరీరం అంతా విపరీతమైన బాధ. ఏదో మత్తుగా ఉంది. ఉలిక్కిపడి లేచాను. అమ్మా అమ్మా బంగారు అంటూ నన్ను నీ దగ్గరగా పొదువుకున్నావు. నా తల మృదువుగా నిమిరావు. అలా నీ దగ్గరే, నీ ఒడిలోనే ఎన్ని రోజులు? కాదు కాదు, నెలలు. కాదు, సంవత్సరాలు ఉంచుకున్నావు. సేద తీర్చావు. శరీరానికి తగిలిన గాయాలకి మందు పూసావు. మానసిక గాయాలకు ఓదార్పునిచ్చావు. నీ కంటినీరు నా కంట పడకుండా చూశావు. ఆ రోజులు మర్చిపోగలనా అమ్మా? ఆ రాత్రి పగలు నన్ను చూసుకుంటున్న నువ్వు అలసిపోయినట్లున్నావు. నా మీద వేసిన నీ చెయ్యి పక్కకు జరిగింది. నువ్వు ఆదమరిచి నిద్రపోతున్నావు. చిన్నగా లేచి కూర్చున్నాను. పీడకల అనుకో అంటావు, కానీ ఎలా అనుకుంటాను? ఎట్లా మర్చిపోగలను? నా వైపు నేను చూసుకున్నాను. నా ఈ శరీరం చూసుకుంటుంటే చాలా చీదరగా ఉంది. ఇక భరించడం నా వల్ల కాదు. లేచి సైడ్ డ్రాలో ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసి చింపి అన్నీ నా చేతిలో పోసుకున్నాను. పక్కనున్న మంచినీళ్ళ సీసాల నుంచి మంచినీళ్ళు గ్లాస్లోకి వంపుకుంటుంటే నా అదృష్టమో దురదృష్టమో సీసా కింద పడి భళ్ళుమని శబ్దం చేస్తూ పగిలింది. ఆ శబ్దానికి నువ్వు లేచావు. డాడీ హాల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ వేశారు. నన్ను చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయి నా చేతిలో నుంచి ట్యాబ్లెట్స్ తీసుకుని, రాణియమ్మ, నువ్వు ఒక్కదానివే కాదు, నేను అమ్మ కూడా వేసుకుంటాము. ఇవి సరిపోవు, తాతయ్య గదిలో ఉన్నవి తెస్తాను. ముగ్గురు ఒకేసారి వేసుకుందాం ఉండు అని వెళ్ళబోయారు. డాడీ బోర్మంటూ మంచం మీద కూలబడ్డాను. డాడీతో ఎంత చనువుగా ఉండేదాన్ని. అట్లాంటిది డాడీ దగ్గరకు వెళ్ళాలన్న భయంతో వణికిపోతున్నాను. ఏంటండి మీరు కూడా ఈ పిచ్చి పని? డాడీ చేతిలోని ట్యాబ్లెట్స్ తీసి బుట్టలో వేశావు. డాడీ చిన్నగా బయటకు వెళ్ళిపోయారు. అమ్ములు అంటూ ఏడుస్తున్న నన్ను నీ దగ్గరికి తీసుకున్నావు. అమ్మా, నాకు బతకాలని లేదు. నా శరీరం చూసుకుంటుంటే అసహ్యం వేస్తోంది. ఎవరెవరు ఏమేమి? నా నోటి మీద సున్నితంగా చేయవేసి నన్ను మాట్లాడనీయకుండా ఆపావు. చూడు తల్లి, మీ స్కూల్లో త్రోబాల్ ఆడేటప్పుడు పక్కమ్మాయి తోస్తే కింద పడ్డావు. మోచేతికి మోకాలికి ఎంత దెబ్బలు తగిలాయో, నొప్పితో ఎంత విలవిల్లాడిపోయావు గుర్తుందా? మరి ఆ దెబ్బలకు ఆయింట్మెంట్ రాసి ట్యాబ్లెట్స్ వేసుకుని తగ్గించుకుని మళ్ళీ త్రోబాల్ ఆడి స్కూల్ ఛాంపియన్గా బహుమతి అందుకున్నావు. మర్చిపోయావా? అది ఇది ఒక్కటేనా? వెక్కుతూ అన్నాను. ఎందుకు కాదు? 4 ఏళ్ల క్రితం నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ తీసేశారు. మరి కీమోథెరపీలు ఎన్ని తీసుకున్నాను, ఎంత ఇబ్బంది పడ్డాను. తగ్గిపోయింది మళ్ళీ రాకుండా. ఇప్పటికీ మెడిసిన్స్ వేసుకుంటున్నానా లేదా? రెగ్యులర్ చెకప్స్కి వెళ్తున్నాను. మరి నేను ఆత్మహత్య చేసుకున్నానా? ఇది అలానే అనుకో. జరిగింది మర్చిపో, పీడకలు అనుకో అని చెప్పినంత సులభం కాదు. కానీ ప్రయత్నం చెయ్యి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళు, పనిలో పడు, అన్నీ సర్దుకుంటాయి అని మృదువుగా చెప్పావు. అమ్మో, నేను వెళ్ళను. వెళ్తే ఇంకేమైనా ఉందా? ఒక స్పెసిమెన్ను చూసినట్టు చూస్తారు, నవ్వుకుంటారు. ఇప్పటికే పరామర్శకంటూ వచ్చి ఎంత కుళ్ళబొరుస్తున్నారు. వాళ్ళను నువ్వు డాడీ నా దాకా రాకుండా పంపిస్తున్నారు. అమ్మో, నేను బయటకు వెళ్ళను. తలుచుకుంటూనే వణికిపోయాను. ఆ పరిసరాల నుంచి దూరంగా తీసుకెళ్తేనన్నా కోలుకుంటానేమోనని ఢిల్లీ తీసుకొచ్చావు. ఎవరూ తెలియని కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నాము. డాడీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవారు. ప్రదేశం మార్పు కావాలని షిమ్లా, డెహ్రాడూన్ అంటూ హిల్ స్టేషన్స్కు తీసుకెళ్ళి తిప్పావు. నా మనసు సాంత్వన పరిచేందుకు చాలా ప్రయత్నాలు చేశావు. ఒకసారి డాడీ వచ్చినప్పుడు నేను పడుకున్నాను అనుకుని నువ్వు డాడీ ఒళ్ళో తల పెట్టుకుని ఏడుస్తుండడం చూశాను. ఇక ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. నా మూలంగా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని చాలా బాధ కలిగింది. అప్పుడే పేపర్లో మీటూ ఉద్యమం గురించి చూశాను. పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, సెలబ్రిటీలు అందులో పాల్గొన్నారు. ఒక్కొక్కరు బయటికి వచ్చి
వారి మీద జరిగిన అత్యాచారాల గురించి చెప్తున్నారు. ఆ వార్తలన్నీ చూస్తుంటే వీళ్ళకంటే అన్ని హంగులు ఉన్నాయి, అండదండ ఉంది. కాబట్టి వారికి జరిగిన అన్యాయాన్ని ఇప్పుడైనా ఎదిరించగలిగిన ధైర్యం వచ్చింది. అదే శ్రామిక వర్గంలో అమ్మాయికి ఇలా జరిగితే బస్తీ అంతా ఏకమయ్యి నిందితుని తాట వలుస్తారు. ఎటూ కాని మనలాంటి మధ్యతరగతి అమ్మాయిలకే అన్ని కష్టాలు. వదిలించుకోలేరు, భరించలేరు. వీళ్లకు సహాయం చాలా అవసరం. వీరిలాంటి వారికి నేనేమైనా చేయగలనా అని చాలా ఆలోచించాను. నీతో సంప్రదించాను. నువ్వు నా నిర్ణయం విని చాలా సంతోషించావు. ఇప్పటికే నా మూలంగా మీకు ఆర్థికంగా, మానసికంగా చాలా బాధ కలిగింది. ఇక్కడ వద్దు, హైదరాబాద్ వెళ్దాము అని నేను మిమ్మల్ని ఒప్పిస్తే హైదరాబాద్ వచ్చేసామా? ఇక అప్పటికల్లా నాకు జరిగిన అత్యాచారం గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. హాల్లో తాతయ్య లాయర్ కోట్తో ఉన్న ఫోటో చూడగానే నేను లా చదివి లాయర్ని అయితే అత్యాచార బాధితులకు అండగా ఉండి వారి తరపున వాదించి నేరస్తులకు శిక్ష తొందరగా పడేట్లుగా చేయవచ్చు. బాధితుల కొరకు ఒక సెంటర్ ఏర్పరిచి ఒక డాక్టర్, కౌన్సిలర్ని ఏర్పాటు చేసి వారిలోని న్యూనతాభావాన్ని పోగొట్టి జనబాహుళ్యంలోకి తీసుకురావచ్చు. వారికి ఒక దారి చూపవచ్చు అని పరిపరి విధాలు ఆలోచించి నీకు చెప్పాను. నువ్వు ఆలస్యం చేయకుండా నన్ను లా కాలేజ్కి తీసుకెళ్ళావు. మామూలుగా అయితే లా 5 సంవత్సరాలు చదవాలి. ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తే 3 సంవత్సరాలు చదివితే చాలు అన్నారు. ఫామ్ పూర్తి చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఫీజు కట్టావు. అహోరాత్రులు నాతో పాటు కూర్చుని నాకు జ్యూసులు ఇస్తూ బలమైన ఆహారం ఇస్తూ కంటికి రెప్పలా చూసుకున్నావు. ఎంట్రన్స్ మంచి మార్కులతో పాస్ అయితే నాకన్నా ఎక్కువ ఆనందించావు. నా చదువును ఒక తపస్సులా చదివాను. దానికి నీ సహకారం నేను మర్చిపోలేనిది. అమ్మా, ఈరోజు మా కాన్వకేషన్. స్టేజ్ మీద నాకు గోల్డ్ మెడల్ ఇస్తుంటే నాకు కాదు మా అమ్మకి ఇవ్వండి అని అభ్యర్థించి నిన్ను పిలుస్తే నీ కంటిలో నిలిచిన ఆనంద బాష్పాలు నాకు కరదీపికలుగా కనిపించాయి. ఆ స్ఫూర్తితో నేను ధైర్యంగా స్టేజ్ మీద నాకు జరిగిన అత్యాచారం గురించి, నీ గురించి చెప్పగలిగాను. నా లాయర్ వృత్తితో నాలాంటి నిర్భయులకు అండగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేశాను. నీకు తెలుసా అమ్మా, ఇప్పుడు అత్యాచార నిందితునికి తొందరగా నేర నిరూపణ చేసి ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. నిర్భయ కేసులో ఒక నిందితుడు 18 సంవత్సరాలు నిండని మైనర్ అని అతనిని శిక్షించకుండా బాల నేరస్తుల కేంద్రానికి పంపారు. కానీ ఇక నుంచి వారిని కూడా పెద్దవారుగానే పరిగణించి శిక్షించాలని కూడా చట్టం తెస్తున్నారు. చట్టాల వల్ల బాగయ్యే రోగం కాదు ఇది. మన సమాజం కూడా మారాలి. స్త్రీలకు పురుష బానిసత్వం నుంచి విముక్తి కావాలి. ఆమెను ఒక భోగ వస్తువుగా కాదు, మనిషిలా చూడాలి. ఒంటరిగా ప్రయాణించకూడదు, ఇలా ప్రవర్తించు, అలా మాట్లాడు అంటూ పెట్టే ఆంక్షలను తొలగించాలి. పురుషుడి దయాదాక్షిణ్యాల మీద బతికే దుస్థితి తొలగాలి. శ్రమ, శక్తిలో మహిళ వాటా పెరగాలి. స్త్రీని ద్వితీయ శ్రేణిగా చూడకూడదు. ఇలా ఇప్పుడు చికిత్స జరగాల్సింది సంఘానికి. ఇది అనుకున్నంత సులభం కాదు. మొత్తం సమాజం గట్టి సంకల్పం వహించాలి. దీనికి మీ న్యాయవాదులు మీ వంతుగా కృషి చేయాలి అని ఈ మధ్య మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నల్సార్ కాలేజ్ స్నాతకోత్సవం సందర్భంగా సందేశం ఇచ్చారు, గుర్తుందా? ఈరోజు మేము 4 స్నేహితులం కలిసి ఒక సంస్థ ఏర్పరచుకున్నాం. దానికి కరదీపిక అని పేరు పెట్టుకున్నాము. అత్యాచార బాధితుల తరపున కేసు తీసుకుని వాదిస్తాము. నిందితులకు ఉరిశిక్ష పడేలా చేస్తాము. నీకు నేను ముందు చెప్పినట్లుగా మేము బాధితులను కృంగిపోకుండా కౌన్సిలింగ్ ఇప్పించడం, వారికి చేయూతనివ్వడము చేస్తాము. కాలేజీలకు, స్కూల్స్కు వెళ్ళి అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మొదలైన వాటి గురించి చెప్తాము. అబ్బాయిలకు కూడా తమ తోటి అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో చెప్తాము. చిన్న చిన్న స్కిట్స్ చేసి ప్రజెంట్ చేస్తాము. ఇది ఒక ఉద్యమంలాగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము. దానికి సరైన ప్లాన్స్ వేసుకుంటాము. ఇలా చాలా ఆశయాలు ఉన్నాయి. మా ఆశయాల సిద్ధికై పోరాడతాము. అంతేకాదు, న్యాయ వ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించుకుని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంతో పాటు కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఉండాలని,
పూర్వ విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులతో పాటు నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కూడా ఆ సభలో సందేశం ఇచ్చారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. మేము ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నాము. మొన్న బామ్మ, తాతయ్య నా పెళ్ళి గురించి నీతో డాడీతో మాట్లాడటం విన్నాను. అమ్మా, జీవితంలో పెళ్ళే పరమావధి కాదు. అలా అని నేను పెళ్ళికి విముఖురాల్ని కాను. నా మీద జరిగిన అత్యాచారం తెలిసి నన్ను, నా ఆశయాలను గౌరవించి ప్రేమించేవాడు కలిసినప్పుడు తప్పక చేసుకుంటాను. అంతవరకు నన్ను పెళ్లి కోసం ఇబ్బంది పెట్టవద్దని పెద్దవాళ్ళకు చెప్పమ్మా ప్లీజ్. అమ్మా, ఆనాడు 9 నెలలు నన్ను నీ కడుపున మోసి పురిటి నొప్పులు అనుభవించి నాకు జన్మనిచ్చావు. ఈనాడు 5 సంవత్సరాలుగా నా వెంట ఉండి నా ట్రామా నుంచి నన్ను బయటపడవేసి ఒక న్యాయవాదిగా సమాజానికి ఉపయోగపడేలా సాటి స్త్రీలకు కరదీపికల పునర్జన్మనిచ్చావు. నీ రుణాన్ని నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. మీరు ప్రేమగా రాణియమ్మ అని పిలుచుకున్నందుకు ఎప్పటికీ మీ రాణియమ్మగానే, దేనికి భయపడక, ఎవరికి తల వంచక ధీమాగా ఉంటానని మాటిస్తున్నాను. నీలాంటి అమృతమూర్తి అమ్మని నాకు ప్రసాదించిన ఆ దేవదేవునికి శతకోటి నమస్కారాలు అర్పిస్తున్నాను. ప్రేమతో మీ రాణియమ్మ.